10థ్ క్లాస్ ఎండింగ్ టైంలో విజయవాడ వచ్చాను నేను. 10థ్ క్లాస్ అప్పుడు ఈ గొడవలు చూస్తుండేవాళ్ళం. రౌడీయిజాలు, గొడవలు. అప్పుడే రంగా గారు చనిపోయినప్పుడు జరిగిన గొడవలు ఇయన్నీ. మొదట్లో అక్కడ గొడవ జరిగింది, ఇక్కడ గొడవ జరిగింది అనగానే వెంటనే ఇంట్లో ఉన్నటువంటి మేమంతా అక్కడ ఒక 9 ఫ్యామిలీస్ ఉన్న ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. కింద ఒక 3 పోర్షన్‌లు, పైన ఒక 3 పోర్షన్‌లు, ముందుగా ఉండేటటువంటి ఆహ్, ఒక పెంకుటింట్లో 2 పోర్షన్‌లు, అవతల పక్కన పాకలో 2 పోర్షన్‌లు అట్లాగా మొత్తం 9 పోర్షన్‌లు ఉండేటటువంటి చోట. అందరూ ఒక్కసారిగా ఏంటి, 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 ఏంటి అని మాట్లాడుకునేవాళ్ళు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఆహ్, ఇవాళ ఆడినేసేసారట, అక్కడ కొట్టారట, ఇక్కడ తిట్టారట, అక్కడ చంపబోయారట. అంటే అవునా! ఆసక్తి కూడా పోయింది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే జరుగుతుంది. జనాలకి ఆసక్తి పోయేటటువంటి స్థాయికి దిగజార్చుతున్నామా? పోలీస్ శాఖ చేస్తున్నటువంటి చర్యలు. తాజాగా కర్నూలు జిల్లాలో తన్నులు తిన్న వ్యక్తి కంప్లెయింట్ చేస్తే, కంప్లెయింట్ చేసిన వ్యక్తి మీదనే కేసు పెట్టారు. తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులైనోళ్ళు కి సంబంధించి వాళ్ళ చేత దాడులు చేపించుకుంటే, వాళ్ళ మీద కంప్లెయింట్ చేస్తే, కంప్లెయింట్ చేసిన అతని మీదనే కేసు పెట్టారు. చివరికి హైకోర్టు జోక్యం చేసుకొని, ఆ ఎస్ఐ మీద ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నించినటువంటి ఉదంతం వెలుగు చూసింది. ఇట్లాంటియి ఇప్పటికి నాకు తెలిసి 2 ఏళ్లలో ఓ 200, 300 వచ్చుంటాయి. అదే జగన్‌దయ్యి ఉంటే గనక రోజు సీరియల్ రాసేవాళ్ళు. వాళ్ళకి ఎలాగా ఎకో సిస్టమ్‌తో ఒక నెగటివిటీ క్రియేట్ చేయాలో తెలుసు. వీళ్ళకది చేత కాదు. ఈ సాక్షిలో రాసుకుని ఎవడు పట్టించుకోడన్న నిజం తెలీదు వీళ్ళకి. అర్థం కాదు. తాజాగా చూస్తే తనను రక్షించమంటూ దళితుడు పెట్టుకున్న ఫిర్యాదును తారుమారు చేసి, టీడీపీ వర్గీయులను రక్షించాలనుకున్న కర్నూలు జిల్లా హోళగొంద ఎస్హెచ్ఓ ఎస్ఐ దిలీప్ కుమార్‌కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ ఎస్ఐ మీద ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయకూడదు వివరణివ్వాలని ఆయనతో పాటు ప్రతివాదులైన హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీ, కర్నూలు డీఐజీ, ఎస్పీ, పత్తికొండ డీఎస్పీ, కానిస్టేబుల్ అనిల్‌కి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.